శ్రీరామస్వామి వారి దేవస్థానం యొక్క నీలాచల పర్వతం పైన ధ్వంసమైన శ్రీ కోదండరామస్వామి వారితో పాటుగా సీత లక్ష్మణ మూర్తులను మరియు పాత లక్ష్మణ స్వామి విగ్రహంను వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం నిమజ్జనం చేయుట కొరకు ఊరేగింపుగా రథం 13/4/2026 తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీ కోకుటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు విచ్చేసింది. సదరు స్వామి అమ్మవారి విగ్రహాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు, పురోహిత సంఘం బ్రాహ్మణులు మేళ తాళాలతో స్వాగతం పలికి స్వామివారి విగ్రహాలకు పుష్పాలు, పండ్లు సమర్పించి వేద మంత్రాలతో వీడ్కోలు పలికారు. సదరు కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జి చిక్కాల వరలక్ష్మి మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా ఆలయ సిబ్బంది ఉన్నారు. జీర్ణమైనటువంటి పరిత్యాగం చేసి వాటి ఈ రోజున సీతా లక్ష్మణ సమేత రామచంద్ర వారి యొక్క విగ్రహములను జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బాబు श्रीरामदूत महाराज की लक्ष्मण सीता समेत हनुमत महाराज की जय श्रीराम. రామతీర్థంలో కలిసి ఉన్నటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క విగ్రహాలని ఆ రోజు ధ్వంసం చేసినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుందడుగు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుక్టేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపిల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేము అందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు, మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి స్వామివారు సంవత్సరం కలవలసిన